హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. దిశ పేపర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత గురించి రాసింది. పవర్లో స్టార్లో పవర్ ఏదని, అంటే పవర్ స్టార్ కదా, స్టార్లో పవర్ ఏదంటే పవర్ ఏం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిండు, స్టార్ ఒకటి ఉంచుకుండేనా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దగ్గర పవర్ ఉంది. అలా ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ దగ్గర పవర్ పెట్టి స్టార్ ఒకటే మిగిల్చుకుంటేనే ఈరోజు మొత్తం జనసేన కార్యకర్తలు ఏ మార్పు కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ప్రశ్నిస్తాడని మార్పు కోసం ప్రశ్నిస్తాడని రాజకీయాల్లోకి వచ్చారో పవన్ కళ్యాణ్ నమ్మి వాళ్ళంతా ఒక సంఘర్షణలో ఉన్నారు. ఏమైంది పవన్ కళ్యాణ్కి? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఎక్కడ పోయింది? స్టార్ ఒకటే మిగిలింది. ఈ పవర్ని నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి ఈరోజు ఇంకా విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అని చెప్పి ఒక సంఘర్షణలో, ఒక ఆందోళనలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే 15 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలి, ఆయన పల్లకీని మనం మోయాలి అని ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానిపైన మనమేదో అంటలే, స్వయంగా జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకున్నాం. దేనికి మౌనం? ఎక్కడిది ప్రశ్న? ఏది ప్రశ్న, ఏది మార్పు, ఎక్కడ మౌనం? దేనికోసం అసలు మనం రాజకీయ పార్టీ పెట్టినాం, ఏం చేస్తున్నాం అనేది ఒక ఆందోళన ఉంది. దానిపైన స్టార్లో పవర్ ఏది అని చెప్పి పవన్ కళ్యాణ్ మౌన వ్రతానికి కారణాలు ఏమిటో ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో 2వ విడత భూ సమీకరణ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే తిరిగి జగన్కు రాష్ట్రాన్ని అప్పజెప్పినట్లేనని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అప్పటి నుంచి జనసేనని ఏ అంశంపైన స్పందించిన దాఖలాలు లేవు. కొందరు జనసేన నేతల తీరును పార్టీని అప్రతిష్ట పాలు చేసినా మౌనం వహించారు. మరికొందరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవేమీ పట్టనట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం కూటమి పక్షాల్లోనే కాదు, విపక్ష వైసీపీలోనే చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతల అక్రమాలపై కానరాని స్పందన, వరుస పరిణామాలతో జనసేన కార్యకర్తలు డీలా, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ముందుకు పడనే అడుగు. ఇది ఈ మౌనవ్రతానికి అర్థమైంది. ఈ సనాతన ధర్మమా చెప్పిన మౌనవ్రతమా, లేకపోతే సామాజిక ధర్మం చెప్పిన మౌనవ్రతమా, నారా వారి ధర్మం చెప్పిన మౌనవ్రతమా? మరి మీరు మౌనవ్రతం పెట్టుకొని అసలు ప్రశ్న లేదు, మార్పు లేని రాజకీయాల కోసం కింద ఉన్న కార్యకర్తలు ఎందుకు బలి చేస్తున్నారు అనేది ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మదన పడుతున్నారు. క్లారిటీ ఇవ్వండి. నేను వచ్చింది ఏ మార్పు కోసం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఉంచే మార్పు కోసం, ముఖ్యమంత్రిగా ఆయన్ని కలకాలం చూడాలి, ఆయన కళ్ళల్లో సంతోషం చూసే మార్పా, లేదా రాష్ట్రంలో ఉన్న ప్రజల కళ్ళల్లో సంతోషమో, రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాల్లో మార్పు కోసం మీరు పార్టీ పెట్టారో చెప్పాలా. ఈరోజు కోర్ జనసేన కార్యకర్తలు, అత్యంత ప్రీతిపాత్రంగా పవన్ కళ్యాణ్ ఇష్టపడే కార్యకర్తలు కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు, నాయకులపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఒక్కదానిపైన స్పందించరు. కూటమి నాయకులపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు, ఒక్కదానిపైన స్పందించరు. వరుసగా అనేక రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇసుక, ల్యాండు, లిక్కరు, ఈ మాఫియాలకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, ఆ వార్తలపైన స్పందించట్లే. ఒకవేళ అది పోయినాయి, కనీసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పైన, గత ప్రభుత్వం పైన లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక బేతాళ కట్టుకథ అల్లారు. సిట్టు పేరుతోని 11 కోట్లు దొరికినాయి అని, 11 కోట్లు లెక్క పెట్టినట్టు, అసలు సీజ్ చేసినట్టు, సీజ్ చేయకుండానే బ్యాంకులో జమ చేసినట్టు రకరకాల కట్టుకథలు వస్తున్నాయి. నిన్న మొన్న వెంకటేష్ నాయుడు అని ఆయన 35 కోట్లతో దొరికిండని ఆయన ఫోటో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దగ్గరని ఆయన ఫోటో వేసి పేపర్లు రాస్తున్నాయి. మళ్ళీ అదే వ్యక్తిని ఇలా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, ఇంకొక ఆయన బాలకృష్ణాలుడు ఎంపీ, ఇంకో విశాఖపట్నం ఎంపీ, ఇంకొక ఆయన ఏలూరు ఎంపీ, వీళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు, వాళ్ళతో ఫోటోలు దిగినట్టు కూడా ఉన్నాయి. మరి ఆ 35 కోట్లు వేల డబ్బులా? అంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలయా, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డియా అనే వాటిపైన కూడా ఒక రాజకీయ పార్టీగా స్పందించాలిగా. ఈ స్కామ్ ఏంది, ఈ కథ ఏంది, ఇదేంది అనేది. ఇదంతా ఒక ఎత్తు. ఈరోజు తల్లికి వందనం పేరుతోని స్కీమ్ ఇస్తే కనీసం దానిపైన స్పందించలే పవన్ కళ్యాణ్ గారు. 10,35,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు
ఆశా వర్కర్లకి ఈరోజు తల్లికి వందనం రాలే. నిన్న మొన్న గతంలో ఉన్న రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అన్నాడు, దానికి ఇంకోటి తగిలించి పిఎం కిసాన్ అని చెప్పి అడ్డంగా నెట్ట నిలువున పట్టపగులు రైతుల మోహం చేసి దానిపైన మాట్లాడు. నరేంద్ర మోడీ కానీ గతంలో ఇచ్చిన డబ్బులు కాక, వాళ్ళు ఇచ్చే డబ్బులు కాక నేను ప్రతి సంవత్సరం ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తా, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు నేను ఇస్తున్నాను అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లేదు నేను అట్లా లేదు, నరేంద్ర మోడీ ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి నేను ఇంకో 14,000 ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తా, అది కూడా ఒక్కసారి ఇయ్యను, 3 విడతలుగా ఇస్తా అని రైతుల్ని మోసం చేసిండు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుల పక్షాన మాట్లాడాలిగా మీరు. ఇగో ఈ వీటిపైన ప్రజలు కోరుకుంటున్నారు జనసేన పార్టీ మార్పు కోసం వచ్చింది ప్రశ్నిస్తారని. అదే కాదు, ఈ మధ్యకాలంలో టీసీఎస్, లూలు కంపెనీలు, కాగ్నిజెంట్ కంపెనీలు, ఊర్సా కంపెనీలకి 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తున్నారు. వాటిపైన మీ స్పందన ఏంది? మీ స్టాండ్ ఏంది? స్పందించట్లే. ఎందుకు స్టాండ్ అడగాల్సి వస్తుంది కూటమిలో ఉన్నాక కూడా అంటే, ఈరోజు ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలు విజయవాడ నడిబొడ్డున్న ఆర్టీసీ స్థలాన్ని లీజుకి లూలు కంపెనీకి ఇస్తే వ్యతిరేకిస్తున్నాయి. ఆ వ్యతిరేకించే దానిపైన మీ స్టాండ్ ఏంది? మీ పార్టీ స్టాండు మీరు వ్యతిరేకిస్తున్నారా? శభాష్, చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీకి, టీసీఎస్లకి, కాగ్నిజెంట్లకి, ఊర్సా కంపెనీలకు భూములు ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వాలని చెప్తున్నారా? ఏది చెప్పకపోవడానికి ప్రజల విషయాలపైన, ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన మీ స్పందన ఏది లేకపోతే మరి పవర్ ఉందనుకోవాలా స్టార్లో, లేదనుకోవాలా? లేదా పవర్ని తాకట్టు పెట్టారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? పవర్ని ఎందుకు తాకట్టు పెడతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దగ్గర? ఈరోజు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ఎక్కడా కూడా చూస్తుంటే రాజకీయాలు, పరిపాలన చూస్తుంటే ఎక్కడా అసలు మీరు ఆ మంత్రిమండలిలో ఉన్నారా లేదా అని ఒక్కొక్క రోజు అయితే డౌట్ వస్తుంది. మీరున్నారా మంత్రిమండలిలో? లేరా? కేవలం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే ఉన్నారా? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కూటమిలో మీ మాట ఎక్కడ కనపట్టలే, వినపట్టలే. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ మౌనవ్రతానికి కారణాలు ఏమిటని పార్టీ క్యాడర్లో, సొంత పార్టీ క్యాడర్లో కూడా డీలా పడుతున్నారట. ఇది ఒక వార్తగా దిశ పేపర్ ఇచ్చింది. ఇంకోటి, జగన్కి అరెస్ట్ భయం పట్టుకుంది. సానుభూతి కోసమే జనాల్లోకి. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు. ఏడాది పాలనలోనే 9 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం, దండం పెడతా అసెంబ్లీకి రండి. మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు. జగన్కు అరెస్టు భయం పట్టుకుందట. సానుభూతి కోసం జనాల్లోకి పోతుందట. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదట. ఎవరు చెప్తున్నారు? సత్యకుమార్ యాదవ్, బీజేపీ నాయకుడు, ఆయన మంత్రి ఇప్పుడు క్యాబినెట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజే, ఏదైతే జూన్ 4, 2024 ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నాడట. చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టవు. ఎంత బురద చల్లాలో అంత చల్లుతాయి, ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెడతాయి, నాతో పాటు పార్టీలో ఉన్న కీలకమైన నాయకులపైన ఫిక్స్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఇక దాంట్లో అరెస్ట్ కోసం భయపడేది, ఇక దీంట్లో పెద్దగా విచిత్రం ఏం లేదు. అరెస్టు కోసం భయపడే పరిస్థితి లేదు, వెనకడుగు వేసే పరిస్థితి లేదు అని ఆయన చెప్తున్నాడు. లేదు అరెస్టు కోసం భయపడే జనాల్లోకి పోతున్నట్టున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉందా లేదా అది పక్కన పెడితే, ఆయనకి ఇష్టం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు తప్ప మీరు కొత్తగా ఏం అమలు చేస్తాను రాష్ట్రం అభివృద్ధి చెందడానికి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అన్నారు. ఈ 2 విషయాల్లో ప్రజలను మోసం చేశారు. గ్యాస్ బండలు అన్నారు, 3 ఇస్తానని 1 ఇచ్చారు. ఉద్యోగాలు అన్నారు, తొలి సంతకం అన్నారు. డిఎస్సి, మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు, మెగా లేదు, దగా డిఎస్సి అయింది అది. మరి వీటన్నిటిపైన ఎవరు మోసం చేస్తున్నట్టు, ఎవరికి అభివృద్ధి పైన ప్రేమ లేనట్టు, అభివృద్ధి జరగటం ఇష్టం లేనట్టు? మీకు ఉంది అభివృద్ధి జరగటం ఇష్టం, మీ ప్రభుత్వానికి కూడా ఏముంది? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వటం, వాళ్ళు అభివృద్ధి కావాలా, ప్రజల అభివృద్ధి కావద్దు అనేది ఉన్నట్టు కనిపిస్తుంది ఈరోజు. జగన్మోహన్ రెడ్డికి అరెస్టుకు భయం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడానికో, అరెస్ట్ చేయడానికో చంద్రబాబు నాయుడు గారికి భయం ఉందా? ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు కోరుకుంటున్న అనేక విషయాలపైన స్పష్టత ఇవ్వాలి తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, ఈ ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు తప్ప కొత్తగా ఒక స్కీమ్ ఇగో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిందని చెప్పడానికి పట్టుమని ఒకటి లేదు ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇవన్నీ 2019
24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్కీములని పేర్లు మార్చారు. పేర్లు మార్చి స్కీములో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిస్తున్నారు. మీ అభివృద్ధి సంగతి ఏందనేది ఊర్సా కంపెనీలకి, ఉత్తత్త కంపెనీలకి వందల వేల ఎకరాల భూములు కట్టబెట్టే దాంట్లో హైకోర్టులో మొట్టికాయలు వేస్తాను ఈరోజు. అక్కడ చూస్తే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన చెప్తుండు. రైట్, ఇది దిశకు సంబంధించి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, స్మార్ట్గా మీటర్లు పెడుతున్నారట. పాత మీటర్ల స్థానంలో కొత్త ఏర్పాటు. రాష్ట్రంలో ఊపందుకున్న ప్రక్రియ. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తి. స్మార్ట్గా మీటర్లు పెడతారు. నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నాడు? కనపట్టాల మీకు? నారా లోకేష్ గారు కళ్ళు పెద్ద చేసి చూడాలి. ఇప్పుడు యువగళం పేరుతోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పాదయాత్ర చేసిండు. మరి పాదయాత్ర, బస్సు యాత్ర, కానీ ఆ చేసినప్పుడు స్మార్ట్ మీటర్లు ఎవరైనా పెట్టడానికి వస్తే పగలగొట్టండి అన్నాడు. మరి పెడుతున్నారట స్మార్ట్ మీటర్లు. నారా లోకేష్ గారు పంపించండి మీ యువగళాన్ని, మొత్తం పీకి పగలగొట్టవానండి. ఏం చెప్తుడు ఇవాళ నారా లోకేష్ గారు? ఆ రోజు పగలగొట్టాల్సిన స్మార్ట్ మీటర్లు ఈరోజు పెడతారు మీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఎవరిని పగలగొట్టాలి? ఎవరి చెంపలు పగలగొట్టాలి? ఎవరి మీటర్లు పగలగొట్టాలి? ఎవరు వచ్చి పగలగొట్టాలి మీటర్లు? అంటే ప్రజల చెవులలో ఎట్లా పూలు పెడతారు మీరు అర్థమవుతుంది. అంటే అధికారంలో లేకపోతే స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకం, అధికారంలో ఉంటే స్మార్ట్ మీటర్లు చాలా స్మార్టు. ఇది మీ విధానం. ఈ స్మార్ట్ మీటర్లు అయితే ఫిట్ చేస్తారట. 3 లక్షల స్మార్ట్ మీటర్లు ఇప్పటికే ఫిట్ చేశారట. కేటగిరీ 1 పరిధిలో ABCD ఛార్జీలు రద్దు. ఇప్పటికే దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు వేశారు. మళ్ళీ నిన్న మొన్న ఒక 12,771 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఏపీ ERCకి డిస్కమ్లు లెటర్ పంపిణీ, ప్రపోజల్ పంపిణీ. అధికారంలో ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచి మేము వస్తే తగ్గిస్తాం, అధికారంలో ఉంటే స్మార్ట్ మీటర్లు పగలగొడతాం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, ప్రజలు కోరుకునేదంటే నారా లోకేష్ గారు వచ్చి స్మార్ట్ మీటర్లు పగలగొట్టే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయాలని కోరుకుంటున్నారు. ప్రారంభోత్సవం చేస్తే మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు మరి పచ్చజెండా ఊపుతారో ఊపి ఒకటో రెండో పగలగొట్టి ఫోటోలు దిగిపోండి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. తాగుడు కోతలు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు. వార్షికాదాయం 5 లక్షలు, వ్యాపారం 35 కోట్లతో నట. వాస్తవాలు దాచి వక్రీకరణ, సిటీ పైన బురజల్ల యత్నం. వెంకటేష్ నాయుడు రియల్టరు అట. ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలుగా సమర్థన. బార్డర్ మందు బంధు. ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తే ఈ మధ్యకాలంలో అసలు మందు గురించి వార్త లేని రోజు లేదు. మరి అసలు మీరు మందు కోసమే పేపర్ పెట్టారా, లేదా మీ వార్తలు దానికోసమే అర్థం కావట్లా. లిక్కరు, మందు. ఈ బార్డర్లో మందు బంద్ అయిందట. బార్డర్ మందు బంద్ అయింది. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం డమాలు. ఏపీ ఆదాయము పెరిగిందట. దీని గురించేనా మీరు వార్తలు రాసేదిగా? ఈ మధ్య ఎప్పుడు రాసిండు, అద్భుతంగా ఆదాయం పెరిగింది, అద్భుతంగా ప్రజలకు దాగిస్తుండ చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యాన్ని దాగిస్తుండట. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ లేక పిల్లల సర్టిఫికెట్లు ఇట్లా కాలేజీలు, వాటి గురించి రాయండి వార్తలు. మీది ఒక పత్రిక అయితే నిజంగా పాంప్లెట్ కాకపోతే, మీకు విలువలు ఉంటే ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయి కనీసం రాజకీయాల గురించి కూడా వార్తలు రాయట్లా, వ్యక్తిగత కక్షల కోసం వార్తలు రాస్తున్నారు. ఇక్కడేమో తాగుడు కోతలట. తాగుడు వార్తలు, తాగుడు కోతలు కాదు, తాగుడు వార్తలు. తాగుడు కోతలు మీరు వస్తున్నారు. పొద్దున్నేది ఇదేనా? ఇక అదే ఎట్లాగా సిట్ వేశారు, ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ చేద్ది, వాళ్ళకు ఉన్నదే అదే పని. నీ ఇన్వెస్టిగేషన్ ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళకంటే మీది ఎక్కువైంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఎక్కువైంది. మీ ఇంటర్ప్రిటేషన్లు, మీ సమరీలు, మీ ఊహాగానాలు, మీరు చూసి వచ్చినట్టు, తలుపుసాటి నిలబడి చూసి వచ్చినట్టు. ఈ 11 కోట్ల శంషాబాద్ ఫామ్ హౌస్లో దొరికినాయి అంటే అసలు వీళ్ళ ఏది ఆ రైడ్కు పోకముందే వీళ్ళు 11 కోట్లనే వేస్తారు. మరి మీరు లెక్క పెట్టి వచ్చారు నైట్ పోయి 11 కోట్ల రూపాయలు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్. వీళ్ళు ఇంకా ఫామ్ హౌస్కి రీచే కాలే. సిట్ అధికారులు పోయి సీజ్ చేయలే, అసలు చూడలే వాళ్ళ కళ్ళతోని. అంతకుముందే ABN న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటుంది 11 కోట్ల రూపాయలు దొరికినాయి ఆన్ ద వే వెళ్తాండ్రు సిట్ అధికారులు. సిట్ అధికారుల వెళగతాలకి మీకు 11 కోట్లు అనేటి తెలిసినాయి. ఏ మిషన్ పెట్టి లెక్క పెట్టారు అంత తొందరగా? 11 కోట్లు లెక్క వేయాలంటే చాలా టైం పట్టింది. మిషన్లు ఉండాలి, మనుషులు లెక్క అయితే కాదు, అది 3 రోజులు అయినా కాదు.
ఏ మిషన్లు పెట్టారు, ఎన్ని మిషన్లు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఆంధ్రజ్యోతి ఎన్ని మిషన్లు ఉన్నాయి, అందులో ఈనాడు మిషన్లు ఎన్ని ఉన్నాయి, అసలు నిజంగానే మీరేమైనా పెట్టి వచ్చారా ఆడ అనే డౌట్ కూడా వస్తుంది. మీరు రాసే తాగుడు కూతలు, తాగుడు వార్తలు చూస్తుంటే ఆంధ్రజ్యోతి తాగుడు వార్తలు తప్ప ప్రజల వార్తలు రాయట్లేదు. కొన్ని నెలలైంది తాగుడు తాగుడు తాగుడు, మందు మందు మందు, దీని మీదనే పడరు. విద్యార్థుల గురించి వార్తలు రాయరు, నిరుద్యోగుల గురించి వార్తలు రాయరు, మహిళల గురించి వార్తలు రాయరు. ఇవాళ రైతు భరోసా రానోళ్ళు, రైతులు పెండింగ్ ఉన్నోళ్ళు, తల్లికి వందనం రానోళ్ళు పెండింగ్, వాళ్ళ గురించి రాయండి. పాపం 10-15 లక్షల మంది తల్లికి వందనం రాని తల్లులు ఉన్నారు, వాళ్ళ గురించి వార్త రాయండి. ఇప్పుడు నిన్న మొన్న 6 లక్షల మంది అన్నదాత సుఖీభావ రానోళ్ళు ఉన్నారు, కౌలు రైతులు కోరుకుంటున్నారు అన్నదాత సుఖీభావ రావాలని, వాళ్ళ గురించి వార్తలు రాయండి. నిరుద్యోగులకి మెగా డిఎస్సి పేరుతోనే వేసేంతవరకు ఫలితాలు రాలే, దాని గురించి వార్త రాయండి. అంటే ప్రజల గురించి కాదు మీరు వార్తలు రాసేది, పార్టీల కోసం, పార్టీల మోసే వార్తలు రాస్తాను. ఇది తాగుడు కోతలాట, లిక్కర్ స్కామ్లో ఇక వెంకటేష్ నాయుడు అట, ఈయన ఉండ కాబట్టి ఇక అయిపోయింది. ఈయనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కాబట్టి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి అయిపోయాయి. ఇది స్కాము, దీంట్లో అయిపోయాయి. ఇదే వ్యక్తి గుంటూరు ఇప్పుడు ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోని వాటేసుకొని ఫోటో దిగిండు, రామ్మోహన్ నాయుడుతోని ఫోటో దిగిండు, బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ ఆయనతోని ఫోటో దిగిండు, పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ ఆయనతోని ఫోటో దిగిండు. మరి ఈ డబ్బులు వాళ్ళయా ఏళ్ళయా? ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాయాలి వార్త. ఇప్పుడు వీళ్ళంతా రూలింగ్ పార్టీలో ఉన్నారు, ఉంటే గింటే బాగా డబ్బులు వాళ్ళ కాడ ఉంటాయి. మరి వాళ్ళయా? అప్పుడేమన్నా పంపించారా? మరి వెంకటేష్ నాయకుడికి వీళ్ళందరితోనే ఏం పని? ఫోటోలు దిగిండు కదా. కాబట్టి వార్త రాసేటప్పుడు ప్రజల మీద, ప్రజల మైండ్లతో ఆడుకోవడం, ప్రజల మీద రుద్దే కార్యక్రమం ఏజెండాని, మీ సొంత ప్రయోజనాలు, ఈ తాగుడు వార్తలు, తాగుడు కోతలు, తాగుడు న్యూస్ రాసే బదులు ప్రజల వార్తలు రాయండి. ఇది ఆయన తాగుడు కోతలట. 6గురిని మింగేసిందట గ్రానైట్ క్వారీ. పాపం బండరాయి పడి వలస కూలీలు దుర్మరణం, బాపట్ల జిల్లాలో ఘోరం. మరో 8 మంది గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మృతులు క్షతగాత్రులంతా ఒడిశా వాసులే. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం. క్వారీలో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు. ఇంకా అనుమానాలు ఏముంది అందులో? క్వారీ నిర్వహణ అంటేనే ఈ క్వారీలు, ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించరు. వాళ్ళకి రాజకీయ నాయకులకి అవినాభావ సంబంధాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకి ఫండ్ ఇస్తారు. వాడు ఏది పాటించినా పాటించకపోయినా దానికి సంబంధించిన ఆఫీసులు పోయి అంతా బాగానే ఉందని రాసుకొని వస్తారు. అక్కడికి వచ్చిన ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో, యూపీ నుంచో, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు ఉంటారు, మన తెలుగు వలస కూలీలు కూడా ఉంటారు. వాళ్ళు బలైపోతారు, వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి పిట్టల లెక్క. అయినా ఎవడు పడుచుకోడు, సానుభూతి, దిగ్భ్రాంతి, ఒక గంట సేపు కథ అయిపోయా. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు ఉంటాయా? ఇట్లాంటి అనేక క్వారీలపైన ఏమైనా ఉక్కుపాదం మోపుతారు? ఏం మోపరు, అంతా మనోళ్ళే కదా అనే పద్ధతి తప్ప ఇది అంతా దిగ్భ్రాంతులు, ఆందోళన వ్యక్తం చేయటాలు, ఎక్స్గ్రేషియాలు ప్రకటించాలి అప్పటికప్పుడు. ఇదంతా నిప్పుల మీద నీళ్ళు జాలటం అంటారు దీన్ని. నిప్పుల మీద నీళ్ళు జాలి అంతా బాగా చేసినట్టు నటించడం తప్ప భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూద్దాం అనేది లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు బుడమేరు వరదలు వచ్చినాయి. పెద్ద ఎత్తున బుడమేరు వరదలకు జగన్మోహన్ రెడ్డి కారణం. అసలు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉండగాటుగా, కానీ లేదంటే నేను ఉంటే కాకపో అన్నారు. ఇప్పుడు మళ్ళీ బుడమేరు అదే పరిస్థితి. ఇప్పుడు గట్టి వరదలు వస్తే మళ్ళీ బుడమేరు మునిగేదే. ఏం తీసుకున్నావయ్యా సంవత్సరంలో చర్యలంటే ఏముండవు. ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడు బురదలో రాయి వేసుకుని ఒడ్డెక్కటం అంటారు. శాశ్వతమైన పరిష్కారం చూపారు. క్వారీలలో చచ్చిపోతారు. ఒరిస్సా వాళ్ళు 6 ఒక రాయి పడి 6 చచ్చిపోయారట పాపం. కనీసం వాళ్ళ డెడ్ బాడీలను కూడా సకాలంలో ఇయ్యరు. చూడండి మీరు, మన దగ్గర ఉన్న అధికార యంత్రాంగం, మన దగ్గర ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ప్రాణాలే కాదన్నట్టు, వాళ్ళు మనుషులే కాదన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎక్స్గ్రేషియా భగవంతుడు ఎరుగు. వాళ్ళు డెడ్ బాడీనైనా సకాలంలో ఇస్తారంటే ఇయ్యరు. చూడండి, ఎందుకంటే మనం సిగాచి కంపెనీలు చూసినాం పటాన్ చెరువు దగ్గర. డెడ్ బాడీల కోసం కొన్ని వారాల పాటు కళ్ళు కాయలు కాసేదాకా చూసి వెనక్కి తిరిగిపోయారు కొంతమంది దొరక్క పాపం. అట్లుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడావుడిగా పోయి ₹1 పరిహారం ఇప్పిస్తా సిగాచి కంపెనీతోని. ఏమి ఇప్పిస్తారు మీరు? ఇవాళ డెడ్ బాడీలు ఇప్పిస్తే చాలనే పరిస్థితికి వచ్చింది. ₹1 తర్వాత దేవుడు ఎరుగు. అదే సిగాచి కంపెనీ యాజమాన్యం పైన ఒక సింగిల్ కేసు పెట్టలే, అరెస్ట్ చేయలే. 49 మంది చనిపోతే చంపేస్తే ఒక కేసు లేదు. ఇక అట్లుంటే ఈ క్వారీలు, ఫార్మా కంపెనీలు, వాళ్ళకి రాజకీయ పార్టీలకు అనుబంధాలు ఈ ఎప్పుడు ఉండే. రైట్. ఏఐతో దర్శనంపై మాటల తోటాలు. దీంతో 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం. ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం క్షేమకరం కాదు.
టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేసిండు నిన్న. ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడటమా, ఉచితంగా చేస్తున్న పని కూడా వృధా అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏఐతో దర్శనాలు చేపిస్తాం మేము అంటుండు. ఇప్పుడు అది మన వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇచ్చే కాడ తొక్కేసలాడ జరిగింది. 6 మంది చనిపోయారు. చనిపోతే ముఖ్యమంత్రి గారు పరామర్శకు వస్తే ఆ ఈవోను చైర్మన్ ఇద్దరు కలిసి నువ్వంటే నువ్వు అనుకుంటున్నారట. మీరా ఏఐతోనే దర్శనాలు ఇచ్చేది, మీరు చేస్తారు అయ్యేదని. అది అంటే టీటీడీ పైన ఏదైనా మాట్లాడితే తప్పు అంటారు, కానీ టీటీడీ పైన అచంచలమైన గౌరవం ఉంది అందరికీ, దేవుడి పైన గౌరవం ఉంది. కానీ ఆ దేవుడిని నిర్వహించాల్సిన, ఆ టెంపుల్ నిర్వహించాల్సిన టీటీడీ బాధ్యతలు చేస్తున్న చైర్మన్ ఈవోలు మీరు చేస్తున్న ఇట్లాంటి చెప్పల చిత్తం పనులు ఉంటాయి కదా, ఎంత దారుణం అంటే 6 చనిపోతే తొక్కేసలాడు జరిగి కనీసం టీటీడీ చైర్మన్ ఈవో ముఖ్యమంత్రి గారి ముందు ఘర్షణ పడితే ఈ ఘర్షణే కారణమై ఉంటుంది, వీళ్ళ కోళ్ళు వారే ఈ చనిపోవడానికి కారణమై ఉంటుందని కనీసం వాళ్ళకి సోకాజు ఇవ్వకపోగా 2 అధికారులను బలి చేశారు. వీళ్ళదే తప్పని, అంటే వీళ్ళని కాపాడటం కోసం వాళ్ళని తప్పుగా చేసింది. ఇక మీరు ఏఐ దర్శనాలు ఇచ్చి ఇక జనాలను ఉద్ధరిస్తారు. అది ఎవరో చెప్పట్ల, మళ్ళా ఎల్వి సుబ్రహ్మణ్యం గారని మాజీ ఈవో ఆయన, ఇది అయ్యే పనులు కాదు, ఉట్టిదే, దాని బదులు వేరే సౌకర్యాలు కల్పించడం మంచిగా ఉంటుంది. మీరు ఏదో చేయబోయి ఏదో చేస్తుంటే అన్నీ ఫెయిల్ అవుతున్నాయి టీటీడీలో, మీరు చేయలేరు, మీతో కాదు అని చెప్పిండు ఆయన, అనుభవంతో అని చెప్పిండు. దాన్ని స్వీకరించాలి, దానికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి సార్ అని అడగాలి, కానీ నీకు అవగాహన లేదు నీకున్నది. ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఈవోగా పనిచేసిండు, ఆయన కంటే తెలివి నీకెక్కువ ఉన్నది. మీ తెలివి ఉండబట్టే నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తొక్కేసలాట్లు, అగ్నిమాపక ప్రమాదాలు, చచ్చిపోవటాలు, గోవులు చచ్చిపోవటాలు ఈ చూస్తూనే ఉంటాయి. మీ తెలివి ఎక్కడుందనేది. కాబట్టి ఎవరన్నా పెద్ద ఆఫీసర్, ఆయన అనుభవం ఉంది, ఈవోగా చేసిండు, చీఫ్ సెక్రటరీ చేసిండు, ఆయనకు తెలియదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మాజీ ఈవోలందరినీ పిలిపించుకొని సలహాలు తీసుకోవాలి. ఇట్లా అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళు ఏదైనా సలహాలు చెప్తే స్వీకరించాలి, కానీ మళ్ళీ ఆయన పైన దాడి చేస్తారు మీరు. అసలు ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారికి కనీసం ఆడ కూర్చునే అర్హత లేదు. 6 చంపిండు. టీటీడీ చరిత్రలో 6 చనిపోయి తొక్కిసలాట చనిపోయింది ఫస్ట్ టైం. అపశకనం, అది వాస్తవంగా ఉండొద్దు. నైతిక విలువలు పాటించేటోళ్ళు అయితే వెంటనే రిజైన్ చేసిపోతాడు, నాకు వద్దు ఈ పదవి అని. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపడ్డాడు, కథం మళ్ళీ మౌనం. ఒక్కరోజే ఆవేశపడ్డాడు. మరి ఆయన ఆవేశం సినిమాలో లెక్క ఒకటే రోజు వద్దా, ఆ కొద్దిసేపు స్కిట్ ఉన్నంతసేపు తెలియదు. కానీ ఇది ఏఐతో దర్శనం పైన రైట్. సాక్షి చూద్దాం. ఇసుకలో మస్కా చేస్తున్నాడు సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం. రోజుకు సుమారు 4 కోట్లు, నెలకు 100 నుంచి 120 కోట్లు జేబుల్లోకి. ఇది సాక్షి పేపర్కి అంటే పని లేక రాసినట్టుంది. అంటే అసలు ఇది మస్కా కాదు, ఇది స్కామ్ కాదు, ఇది ధర్మకార్యం అనమాట. తెలుగుదేశం పార్టీ దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, ఏబిఎన్ రాధాకృష్ణ దృష్టిలో ఇది ఇప్పుడు రోజుకు 4 కోట్ల చొప్పున నెలకు 100 నుంచి 120 కోట్లు తిన్నా కానీ మంచిదే. అది చాలా లోక కళ్యాణం కోసం తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేస్తుంటే సాక్షి పేపర్ పని లేని వార్త రాసినట్టుంది. ఇది ఇట్లాంటి అసలు కనపడవు మనకి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. ఇది అసలు తప్పే కాదు. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ల్యాండు, శాండు, లిక్కర్ మాఫియానే కాదు, గల్లీకి ఒక 2-3 బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే అది మద్యం అమ్మినట్టు కాదు, తప్పు కాదు. ఇది రోజుకు 4 కోట్లట. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉందట, కృష్ణానది అనుకుంటా. దానికి సంబంధించి 5 నెలల్లో ఏకంగా 580 కోట్ల దోపిడీ. పైకి మాత్రమే పూడికితేత, చేసేదంతా ఇసుక మేత. కృష్ణానది నావిగేషన్ ఛానల్ ముసుగులో భారీ అక్రమం. ఇసుక అక్రమ రవాణా కోసమే బల్లకట్టు దారి పనులు. వీటిపైన వేయాలి సిట్టులు. వీటిపైన సిట్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు తక్షణం ఉచిత ఇసుక పేరుతోనే 580 కోట్ల రూపాయలు ఈ 3-4 నెలలను దోపిడీ చేశారట. రోజుకు 100 నుంచి రోజుకు 4 కోట్ల, నెలకు 100 నుంచి 120 కోట్లట. మరి దీన్ని ఏమంటారు? రోజుకి నెలకి 50 నుంచి 60 కోట్లు మద్యం కుంభకోణం చేసిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కుంభకోణం అంటే 50 నుంచి 60 కోట్లు ఉంటేనే మరి ఇది 100 నుంచి 120 డబల్ ఉంది. దీనిపైన డబల్ సిట్ వేయాలి. డబల్ ఇంజన్ సర్కారుగా డబల్ చేస్తున్నట్టు అవినీతి. సిగ్గు ఉండాలా వార్తలు రాసేటోడికైనా. మరి ఇట్లాంటి కనపడవా, కళ్ళకి వినపడవా, నాకు అర్థం కావట్లే. ఎక్కడా రాయదు, ఏ టీవీ ఛానల్, ఏ పేపర్ రాయదు. మరి వీళ్ళు కూడా ఎందుకు రాశారంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పత్రిక కాబట్టి వీళ్ళు వాళ్ళు బడదగాటు రాశారు. రాజకీయ పార్టీలు అట్లున్నాయన్నమాట. ప్రజల గురించి వార్తలు రాయటం చాలా పత్రికలు, టీవీ ఛానల్ మర్చిపోయినాయి.
సరే ఇదంటే వైఎస్ఆర్సీపీ పత్రిక అనుకోవచ్చు, రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకొని నడిపిస్తారు, వీళ్ళు వాళ్ళ గురించి రాసుకున్నారంటే వాళ్ళకి అగెనిస్ట్ పార్టీ గురించి రాశారంటే ఒక అర్థం ఉంది. ఆంధ్రజ్యోతి ఏం పత్రిక, ఈనాడు ఏం పత్రిక, మీది ఏ పత్రిక అంటే మేము ఇండిపెండెంట్ పత్రిక అంటారు. తెలుగుదేశం పార్టీ అట్ట ఇది, మాది పచ్చ మీడియా అట్ట ఇది అంటారు. ఒక్కడు కూడా ప్రజల గురించి వార్త రాయనప్పుడు మరి పచ్చ మీడియా అనకపోతే ఏమంటారు? ఒక్కడు కూడా ప్రజల గురించి వార్త రాయకుండా చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోసే వార్తలు రాసి దీనికంటే దాని ఇదే వైఎస్ఆర్సీపీ పత్రిక అనడం దానికి డబల్ పచ్చ మీడియా. అది ఇద్దరు కదా జోడీళ్ళు, ఈనాడు ఆంధ్రజ్యోతి. మొత్తానికైతే ఇసుకలో మస్కా చేస్తాడట. ఇగో బేతాళ కొట్టులో మరో అంకం, ఇగో ఈయన వెంకటేష్ నాయుడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిందిగా జల్సాలు చేస్తాడని. ఇగో ఈయన 7 జల్సాలు చేస్తాడు. ఈయన భరత్ గారు విశాఖపట్నం ఎంపీ, గుంటూరు ఎంపీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, పుట్టా మహేష్ కుమార్, వీళ్ళంతా ఏలూరు ఎంపీ. వీళ్ళతో మంచిగా వాటేసుకొని ఫోటో దిగిండు బాలకృష్ణ గారు అల్లుడు. మరి ఈ డబ్బులు బాలకృష్ణ గారికి ఇట్లా ఏం పాడు? బాలకృష్ణ గారు అల్లుడు, లోకేష్ గారు తోడలుడు. మరి ఈ లింకు లోకేష్ గారికి కూడా ఉందా? మరి ఆ యాంగిల్లో కూడా చూడాలా? ఇది ఏ పేపర్కైనా టీవీ ఛానల్కైనా మాట్లాడే దమ్ము కానీ రాసే దమ్ము ఉందా? మరి ఈ ఫోటో ఏడ నుంచి వచ్చింది? ఈయన వెంకటేష్ నాయుడే కదా. ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సిట్టు ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టుకథ. ఇందులో భాగంగా ఓ వీడియో లీకు, దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం. ఎన్నికల్లో పంచిన నోట్లతో వెంకటేష్ నాయుడు అంటూ ట్రోలింగు. 2023 నవంబర్ నాటి దృశ్యాలంట అచ్చేసిన వైనం. ఆ వీడియోలో 2000 నోట్లతో కనిపిస్తున్న వెంకటేష్ నాయుడు దేశంలో 2000 నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 11 ప్రకటించిన ఆర్బీఐ. అలాగైతే టీడీపీ నేతలతోనే ఇదే వెంకటేష్ నాయుడికి సంబంధాలు. రామ్మోహన్, భరత్, పుట్ట, పెమ్మసానిలతో ఫోటోలు. మరి ఈ డబ్బు వారందరిది అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి రాశారు. వాస్తవం కూడా కదా. ఈ డబ్బు వాడదనొచ్చు, లేదా ఇదే వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోనో ఫోటో ఉన్నా వాడదనొచ్చు. ఈ ఇద్దరిలో ఎవరిది అనేది కూడా తేల్చడానికి ఒక సిట్ వేయాలి. ఇప్పుడున్న సిట్టు ఉట్టి సిట్టే. ఇది కట్టుకథల సిట్ అంటున్నారు. ఈ కట్టుకథల సిట్ ఎప్పుడు తెలిసిందంటే 11 కోట్లు శంషాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లో దొరికినాయి అనగానే ఇమీడియట్గా 11 కోట్లు సీజ్ చేసిన అన్నారు. లెక్క లేదు, పత్రం లేదు, ఏ డినామినేషన్ ఉంది, ఏ నోట్లు ఎంతోనే తెలియదు, తీసిపోయి ఎస్బీఐ బ్యాంకులో వేసినాం అన్నారు. అక్కడనే దొరికారు. అడ్డంగా బుక్ అయింది సిట్టు. ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా 1000 రూపాయలు రికవరీ చేసినా కానీ రికవరీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సీజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. పంచనామా చేయాలి. ఒక 3-4 పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో ఇగో ఈ 2000 నోట్లు ఎన్ని ఉన్నాయి, 500 నోట్లు ఎన్ని ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఎన్ని డినామినేషన్ వేయాలి. వీటన్నిటిని మండల మేజిస్ట్రేట్ ముందు మళ్ళా చూపించాలి. ఆయన పర్మిషన్తో మళ్ళీ కోర్టుకు తేవాలి, కోర్టులో చూపించాలి, కోర్టు పర్మిషన్తో ట్రెజరీలో జమ వేయాలి. ఇదంతా ఏది లేదు. పట్టుకున్నాం అన్నారు, దొరికినాయి అన్నారు, 11 కోట్లు అన్నారు, లెక్క లేదు, పత్రం లేదు, తెసిపోయి ఎస్బీఐ బ్యాంకులు వేసినాం అన్నారు. ఈ దొంగదందా ఏంటంటే నోట్లు ఇవన్నీ కట్టలు బయటకు వస్తే కోర్టు ఏం చేస్తుందంటే సీజ్ చేస్తుంది. ఏ నెంబర్లతో నోట్లు ఇష్యూ అయినా తెలుస్తుంది. ఈ దొంగతనం అంతా బయటపడింది. కొంతమంది గంజాయి ఇట్లాంటి డ్రగ్స్ పట్టుకునేటప్పుడు తెసిపోయి కావాలని వాళ్ళ ఇళ్లలో పెట్టి కేసు నమోదు చేస్తారు. అట్నే చేశారు. ఇది అనేది ఒక అనుమానం వస్తుంది. ఈ కట్టుకథ అనాల్సి వస్తుంది అక్కడనే. మరి వీళ్ళతో ఈ డబ్బులు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు వీళ్ళకి సంబంధించినయా, లేదంటే ఆ వెంకటేష్ నాయుడుకి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సంబంధాలను వాళ్ళయా, అది కూడా తెలవాలి. ఇప్పుడు బేతాళ కుట్రలో మరో అంకం బయటపడ్డదట. రైట్. ఇంకోటి రామ్మోహన్ నాయుడుతో మంచిగా నవ్వుకుంటూ ఫోటో దిగింది. టీడీపీ చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫైల్ ఫోటో. రైట్. ఈనాడు చూద్దాం. మద్యం సొమ్ముతో జల్సాలు, జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకి ఇంధనం. మద్యం సొమ్ముతో జల్సాలు చేస్తున్న వెంకటేష్ నాయుడు. ఈయన మరి రామ్మోహన్ నాయుడుతో ఫోటో ఉంది, పెమ్మసాని చంద్రశేఖర్తో ఫోటో ఉంది. మరి వాళ్ళ సొమ్మ వీళ్ళ సొమ్మ ఇది తేలాలా? ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ తాగుడు వార్తలు తప్ప ఏది రాయట్లే. పొద్దున్నైతే తాగుడు వార్తలు బ్యాన్ రాయటం, అది తప్ప ప్రజల గురించి వార్తే లేదు. ప్రజా సమస్యలు గురించి వార్తలు రాయటం మర్చిపోయారు. కేవలం తాగుడు గురించే వార్తలు రాస్తున్నారు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.